హాయ్ ఫ్రెండ్స్, మగ్గం వరకు ఈరోజు సెకండ్ క్లాస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. మీరు మొన్న చైన్ స్టిచ్ బాగానే ప్రాక్టీస్ చేసేసానా? చేస్తే కనుక మీకు అది ఆ ఒక్క చైన్ స్టిచ్ వచ్చేస్తే మిగిలినవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. మీరు మామూలు థ్రెడ్తో కన్నా సిల్క్ థ్రెడ్తోనే ప్రాక్టీస్ చేయండి. మామూలు థ్రెడ్తో ఈజీగా వచ్చేస్తుంది, సిల్క్ థ్రెడ్ కొంచెం కష్టం. మీరు స్టార్టింగే సిల్క్ థ్రెడ్తో నేర్చుకోవడం స్టార్ట్ చేశారనుకోండి, తొందరగా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 2 లైన్స్ అయితే డ్రా చేసుకొని ఇట్లా జిగ్జాగ్ టైప్లో గోల్స్ని అయితే అదే చైన్ స్టిచ్ని అయితే వేయండి. ఇదిగోండి, ఈ పక్కన వేసిన తర్వాత వెంటనే అటు పక్కకి వేసేయకూడదు. అక్కడ ఒక చైన్ వేసి ఇంకొక చిన్న చైన్ అయితే వేయాలి అక్కడ. ఇదిగోండి, ఒక చైన్ వేసాను, దాని పక్కన ఇంకొక చిన్న చైన్ వేయాలి. మళ్ళీ ఒకటి పెద్దదేసి మళ్ళీ పక్కన చిన్నది వేయాలి. అట్లనే మళ్ళీ క్రాస్ ఒక పెద్ద చైన్ స్టిచ్ చేసి మళ్ళీ ఇంకొక చిన్నది వేయాలి. అట్లా జిగ్జాగ్లో నేర్చుకోండి సెకండ్. అప్పుడు మీకు కర్వ్స్ అవి ఎట్లా వేయాలో కూడా మీకు ఈజీగా వచ్చేస్తాయి. అంటే ఒక చైన్ స్టిచ్ వేసి వెళ్ళి పక్కనే వెంటనే తిప్పేయకూడదు, ఆ గొలుసు అనేది పక్కకు వచ్చేస్తుంది. అందుకని చిన్నది చైన్ వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ చైన్ స్టిచ్తోనే బీడ్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఈ బీడ్స్ కుట్టడానికి ఎప్పుడు మీరు చిప్స్ కానీ బీడ్స్ కానీ లేదా జర్దోసి కానీ కుట్టేటప్పుడు ఎప్పుడు మామూలు థ్రెడ్ ఉంటుంది కదా, మిషన్ కుట్టే దారం, ఆ దారాన్ని అయితే తీసుకోవాలి. ఈ మూడు ఎప్పుడు కుట్టినా ఆ దారం ముందు నాటు వేసేసుకొని ఇలా ఒక లైన్ మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకొని మనకి సూదికి, అది మనం మగ్గం వర్క్ చేసే సూదికి ఒక పోసునైతే ఎక్కించుకోండి. నేను ఇక్కడ 2 ఎక్కించాను. మీకు ఇంకా స్టార్టింగే కాబట్టి అలవాటు పడాలి కాబట్టి ఒక్కొక్కటి ఎక్కించండి. ఇదిగోండి, ఇప్పుడు మీకు ఒక్కొక్కటి పోసు ఎక్కించి చూపిస్తున్నాను. సేమ్ అట్లాగే చైన్ స్టిచ్చే వేయాలి. కింద నుంచి దారాన్ని పైకి లాగి ఒక పోసుని అయితే తీసుకొని దానికి మళ్ళీ పెట్టి ఆ పోసుని వేలుతో ఇలా జరిపేస్తే థ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ క్లియర్గా మీకు అర్థం అవుతుంది. చూడండి, ఒక్కొక్కటి తీసుకోండి పూస. మీకు అలవాటు పడ్డాక ఒక 4-5 పూసలు అయితే దానికి మళ్ళీ వేరే పొడవు సూది ఉంటుంది సన్నగా, దాంతో కూడా మీరు ఎక్కువ తీసుకొని ఎక్కువ కుట్టేసుకోవచ్చు. ఒకసారి ఎక్కువ పూసలు తీసుకోవచ్చు. ఇట్లాగా తీసుకొని కుట్టేయచ్చు. మీకు స్టార్టింగ్ అలవాటు పడే వరకు ఒక్కొక్క పూసని అయితే ఎక్కించండి. ఇది ఒకటి సేమ్ అట్లాగే లోపలికి తోసేసి దగ్గరికి మళ్ళీ ఒక గొలుసుని అయితే కింద నుంచి పైకి ఒక చైన్ అయితే లాగాలి. మళ్ళీ అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఇట్లాగా మొత్తం మీకు ఎన్ని పూసలు కావాలంటే అన్ని పూసలు మీరు కుట్టుకోవచ్చు. ప్లస్ ఒకవేళ క్రాస్గా కుట్టాలి అనుకుంటే మీరు ఒక లాంగ్ది వేసిన తర్వాత మళ్ళీ చిన్నది థ్రెడ్తోనే చిన్న చైన్ అయితే వేసి అప్పుడు మళ్ళీ ఇంకొక పోసుని అయితే తీసుకోవాలి. అంటే ఒకవేళ వీ షేప్లో ఏమైనా కుట్టాలి అనుకుంటే కనుక అది ఇంకా మీకు ఇంకా చెప్తాను నేను నెక్స్ట్ వేరే క్లాస్లో. ఇప్పుడు మీరు మాత్రం స్ట్రైట్ లైన్ ఇలాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వచ్చేస్తుంది. మెయిన్ ముందు చైన్ స్టిచ్, చైన్ ముందు కింద నుంచి దారం పైకి లాగడం మీకు బాగా ప్రాక్టీస్ అయిపోతే కనుక మీరు ఈ బీడ్స్ అనేది ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. బీడ్స్ అయితే దారంతోనే కుట్టేయచ్చు. ఇదిగోండి, ఇట్లా మీకు లాస్ట్లో నాట్ ఎలా వేయాలో కూడా మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు నేను నాటు వేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. మీకు లాస్ట్లో మళ్ళీ ఈ వీడియో లాస్ట్లో క్లారిటీగా నేను మళ్ళీ మీకు చెప్తాను. విడిగా ఓన్లీ నాటు గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నాటు వేయడం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒక 2-3 సార్లు మనం వేయటం తీయటం చూస్తే కనుక అదే ప్రాక్టీస్ అయిపోతుంది, అర్థమవుతుంది మెయిన్ ముందు. ఓకే, ఇప్పుడు బీడ్స్ కుట్టాం కదా, ఇప్పుడు చిప్స్ ఎలా కుట్టాలో చూద్దాం. చిప్స్ అయితే మనం ఫస్ట్ ఒక చిన్న చైన్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందాక మనం బీడ్ ఎలా ఎక్కించుకున్నాం అట్లాగే చిప్ని కూడా ఒక చిప్ని సూదిలోకి ఎక్కించి లోపలికి వేలితో లోపలికి తోసేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కింద నుంచి పైకి ఒక మళ్ళీ చైన్ అయితే పైకి లాగాలి. చూస్తున్నారుగా, సేమ్ అట్లాగే ఇందాక బీడ్స్ అయితే ఎట్లా కుట్టామో అట్లాగా. బీడ్స్ అయితే మనం స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి దాని పొడవు సరిపోతుంది. మన చిప్ని అడ్జస్ట్మెంట్ లెంత్ దూరం అనేది మనం జాగ్రత్తగా చూసుకొని దగ్గరికి దూరంగా మన ఎంత దూరం కావాలంటే అంత దూరం, మరీ దూరం అయితే బాగోదు, మినిమం దూరంలో పెట్టుకొని మనం చిప్స్ని అయితే కుట్టుకోవచ్చు.
బాగా దగ్గరికి కావాలంటే దగ్గరికి కుట్టుకోవచ్చు, లేదు బాగా దూరం అయితే అందం ఉండదు, మీడియంలో ఒకదాని మీదకి ఒకటి వచ్చేటట్టు కుట్టుకోవచ్చు. ఈ చిప్స్ అనేవి ఫ్లాట్ చిప్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇలా పైకి ఉబ్బినట్టు ఉంటాయి. ఇదైతే ఫ్లాట్ చిప్స్. ఈ ఫ్లాట్ చిప్స్ అయితే ఇదిగోండి ఇట్లా కుడుతున్నాము. మనం చిప్స్ని 2 రకాలుగా కుట్టుకోవచ్చు. నేనైతే ఒక మోడల్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ముందు దారంలోకి ఆ చిప్ని తోసేసి మళ్ళీ మనం క్లాత్ నుంచి మళ్ళీ కిందకి దారాన్ని మళ్ళీ పైకి లాగుతాం. ఇదిగోండి దారం చిప్లో లోపలికి పెట్టేసి కింద నుంచి మళ్ళీ దారాన్ని పైకి లాగుదాం. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అంతే, మళ్ళీ చిప్ని లోపలికి పెట్టి కింద నుంచి దారాన్ని మళ్ళీ పైకి లాగుతాం. అట్లా అనమాట. ఇలాగ మనం ఎంత లెంత్ కావాలంటే అంత కుట్టుకోవచ్చు. ఇవన్నీ మీకు స్ట్రైట్గా కుట్టడం నేర్పిస్తున్నాను. తర్వాత కొంచెం కరువు తిప్పాలంటే కనుక పక్కన చిన్న చైన్ అయితే వేసుకోవాలి. కరువు తిప్పేటప్పుడు బాగా చిన్న చైన్, ఇందాక మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా, అట్లా అన్నమాట. స్లోగా అన్నీ నిదానంగా నేర్చుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ నేను చైన్ వేస్తున్నాను. ఒక చైన్ని పైకి పెద్దదిగా లాగి మళ్ళీ అదే హోల్లోంచి మళ్ళీ చిన్న చైన్ పైకి తీసి ఆ పైకి తీసిన సెకండ్ చైన్ని ఫస్ట్ చైన్కి మెలిపెట్టాలి. మెలిపెట్టి గట్టిగా పట్టుకొని దారాన్ని కిందకి లాగాలి. అప్పుడు నాటు పడిపోతుంది. ఇదిగోండి ఇక్కడ మీరు క్లారిటీగా చూడండి, అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను మళ్ళీ, ఎందుకంటే ఈ నాటు చైను కింద నుంచి దారం పైకి లాగడం, ఈ నాటు వేయడం వస్తే ఆల్మోస్ట్ వచ్చినట్టు. ఇదిగోండి ఒక పెద్దది చైన్ లాగి అందులోంచి మళ్ళీ ఇంకొక చైన్ తీసాను, పైకి తీసి ఫస్ట్ వదిలేసిన చైన్ని పట్టుకుంటాను. పట్టుకొని రెండోసారి వేసిన చైన్ని కిందకి లాగేస్తాను, అంతే. ఆ దారాన్ని కిందకి లాగేటప్పుడు మనం ఇలా వేలుతో ఇలా అనేసిన కిందకి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇంకొక చైన్ మనం లాగి దానికి మళ్ళీ మెల్లిపెట్టి కిందకి లాగేస్తే ఆ ఎక్సెస్ దారం అనేది కిందకి వెళ్ళిపోతుంది. చూడండి మళ్ళీ చూడండి ఎట్లా వేస్తున్నాను. ఒక చైన్ని పెద్దదిగా లూజ్గా చేసి దానిలోంచి మధ్య పైది తీస్తాం పైకి. అప్పుడు ఆ ఫస్ట్ చైన్ని పట్టుకొని గట్టిగా రెండో కింద దారాన్ని గట్టిగా లాగాలి, అక్కడ నాటు పడిపోతుంది. ఆ నాటు పడిన తర్వాత కింద వేలు గోరుతో ఇట్లా కిందకి లాగి గోరుతో ఇట్లా అంటూ వస్తుంది. ఒక్కొక్కసారి రాకపోతే మళ్ళీ ఒక చైన్ని పైకి లాగి దానికి మెల్లి పెట్టి కిందకి లాగేస్తే ఆ ఎక్సెస్ దారం కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఈ క్లాస్ అయితే అయిపోయింది. ఇంకొన్ని మోడల్స్ తర్వాత క్లాస్లో నేర్చుకుందాం ఎలా కుట్టాలి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. బాయ్ బాయ్.